నువ్వు శివలింగం ఇంట్లో పెట్టాలనుకున్నప్పుడు నిన్ను చాలా శక్తులు ఆపాలని చెప్పి ఖచ్చితంగా ట్రై చేస్తాయి. శివలింగం ఇంట్లో ఉండకూడదండి, ఎందుకండి లేకపోతే ఎందుకంటే శివలింగం ఇంట్లో ఉండకూడదండి ఇలా చెప్పే దుర్మార్గులు దుష్టులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కలి వారసులు. ఎందుకంటే వాడు ఏదో పుకారింటాడు ఎక్కడో, ఆ పుకారు తెచ్చి నీ నెత్తి మీద రుద్దాలని చూస్తాడు. రామాయణంలో రావణాసురుడు కనుక ఆత్మలింగాన్ని లంకకి చేర్చుంటే రావణాసురుడిని ఎవడు ఓడించలేకపోయాడు. ఎందుకంటే శివలింగానికి ఉన్న శక్తి అటువంటిది, శివలింగార్చనకు ఉన్న శక్తి అటువంటిది. ఈశ్వరుడు జగత్పిత అంటే విశ్వం మొత్తానికి తండ్రి. నీ ఇంట్లో శివలింగం ఉంది అంటే సాక్షాత్తు పరమశివుడు ఇంట్లో ఉన్నట్టు. ఆ ఇంటి పెద్ద అయిన పరమశివుడు ఆ ఇంట్లో ఉండగా ఆ ఇల్లు ఏ విషయంలోనైనా కిందకి పడిపోద్దా? లేకపోతే ఎటువంటి కష్టమైనా ఆ ఇంటి వైపు తలెత్తి చూడగలదా? లేకపోతే ఏ దుష్టశక్తి అయినా ఆ ఇంటికి హాని తలపెట్టగలదా? రెగ్యులర్ గా శివలింగార్చన చేసే కుటుంబం, ఆ కుటుంబం యొక్క కీర్తి దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అష్ట ఐశ్వర్యాలతో, ఎప్పుడు పండగ వాతావరణంతో ఆ ఇల్లు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉంటుంది. ఇది శివపురాణం.